మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిశులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. పాడుతా తీయగా చల్లగా అందరికీ నమస్కారం. పాడుతా తీయగా సిల్వర్ జూబ్లీ సీజన్ 25 రాగా బేస్డ్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్ కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. నిన్నటి ఎపిసోడ్ లో నలుగురు రాగా బేస్డ్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేశారు. మిగిలిన నలుగురు ఇవాళ మరికొన్ని రాగా బేస్డ్ సాంగ్స్ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు. హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసుకుంటూ ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్కి చేరుకొని అక్కడ కూడా హైయెస్ట్ మార్క్స్ గెలుచుకున్న వాళ్ళే విజేతలు. వారికి 20 lakhs బహుమతిగా అందజేస్తారు. రెండో స్థానం గెలుచుకున్న విజేతకు 5 లక్షల రూపాయలు బహుమతిగా అందజేస్తారు. అలాగే మూడో స్థానం విజేతకు 1,00,000 రూపాయలు కీరవాణి గారి తరఫున, నాలుగో స్థానం విజేతకు కీరవాణి గారి సంగీతంలో పాట పాడే అవకాశం, అండ్ ద బెస్ట్ 5వ స్థానం గెలుచుకున్న విజేతకు కీరవాణి గారి ట్రూప్లో ఆయన బృందంలో మీకు ఒక భాగం సంగీతం నేర్చుకోవడానికి, వాళ్ళతో పాటు ట్రావెల్ చేయడానికి, అన్నిటికీ వాట్ ఎవర్. సో గుడ్ లక్, ఆల్ ది బెస్ట్, సింగ్ టు యువర్ బెస్ట్. ఇవాళ ఈ రాగా బేస్డ్ సాంగ్ సెకండ్ ఎపిసోడ్లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి కార్తికేయ. వారు పాడబోయే రాగం కథన కుతూహలం. సరి మామ గరి సని ద పసా, సరి మామ గరి సని ద పసా, రే మదని గా ప సని ద ప మగ పమరే. యమహానగరి కలకత్తా పురీ, యమహానగరి కలకత్తా పురీ, నమహో హుగిలి హౌరా వారధి. యమహానగరి కలకత్తా పురీ, చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది. యమహానగరి కలకత్తా పురీ, నమహో హుగిలి హౌరా వారధి. చోట గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆహంస పాడిన పాటే ఆనందుడు చూపిన బాట సాగనా. పదగురు పరుగు తీసింది పట్నం, బ్రతుకుతో వెయ్యి పందెం, కడకు చేరాలి గమ్యం. కదలిపోరా ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల బిజి బిజి బ్రతుకుల గజిబిజి ఉరుకుల పరుగులలో. యమహానగరి కలకత్తా పురీ, నమహో హుగిలి హౌరా వారధి. చిరు త్యాగరాజు
వందే మాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతికే గీతిరా మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా వినుగురు सत्यजित रे सितारा एसटी बर्मन की धारा तेरी साकी कुमारा कदलिरारा जनगण मनमूल स्वर पदवनमूल हृदय पुलयలను శృతి పరిచిన ప్రియ శుక పిక ముఖ సుఖర వడులతో యమహానగరి కలకత్తా పురి నమః హుగిలి హౌరా వారధి యమహానగరి కలకత్తా పురి చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరు త్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పురి నమః హుగిలి హౌరా వారధి. కార్తికేయ, నమస్కారం సార్. సంగీతం, సాహిత్యం, గాత్రం, వాద్యాల కూర్పు, ఇవి 4 కూడా ఒకదాంతో ఒకటి పోటీపడి చాలా చక్కగా రాణించిన గీతం ఇది. మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్లో ఒకటి ఇది. మిత్రుడు మణిశర్మ గారు బాగా చక్కగా అద్భుతంగా చేసిన పాటల్లో ఇది కూడా ఒకటి. అంతే చక్కగా నువ్వు పాడావు ఈరోజు. ఏంటి కొంచెం లాస్ట్లో కొంచెం ఎక్స్ట్రాగా ఒక సంగతి వేసావా? నీది సొంతం అది? అవును సార్. నేను అది ఒకసారి పాట, అది యమహానగరి కలకత్తా పురి. ఏంటో ఇది ముందర వేసావు ప్లాన్ అది? అది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నా. నేను అంటున్నా, మరి మాటల్లో నిజం ఉందని నిరూపించావుగా నువ్వు. యమహాగా పాడావు, చక్కగా పాడావు. నాకు కోల్కత్తాలో రసగుల్లాలు ఉంటాయి తెలుసుగా నీకు. ఇక్కడెక్కడ నేను హైదరాబాద్లో, ఇక్కడ మన ఇండియాలో ఇంకెక్కడ నేను తిన్నాను. ఓన్లీ ఒరిస్సా వెళ్ళినప్పుడు, వెస్ట్ బెంగాల్లో కోల్కతా వెళ్ళినప్పుడు నేను రసగుల్లా తింటా. ఎందుకంటే ప్రత్యేకంగా అక్కడ వాళ్ళు సిద్ధహస్తులు అయ్యారు చేయడంలో. కాబట్టి అది ఎంత తీయగా ఉందో అంత తీయగా నువ్వు పాడావని చెప్పడం కోసం ధన్యవాదాలు సార్. కార్తికేయ, నమస్కారం సార్. కీరవాణి గారు ఏమన్నారు? యమహోగా పాడావు అన్నారు కదా. యమహోగా పాడావు, నీకు నమః. చాలా బాగా పాడావు. ఈ పాట ముఖ్యంగా సంగీతం ఎంత గొప్పగా ఉంటుందో స్వరరచన, పదరచన అంత గొప్పగా ఉంటుంది. వేటూరి గారు పూర్తిగా కలకత్తాకు సంబంధించిన ఒక చరిత్రను బాగా పరిశోధించిన తర్వాత రాసిన పాట ఇది. ఆ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి రాష్ట్రీయ గీతం కావలసిన అర్హతలున్న పాటని చాలామంది అన్నారు. చాలామంది విమర్శకులు, చాలామంది పెద్దవాళ్ళు, పండితులు అన్నారు ఆ రాష్ట్రానికి రాష్ట్రీయ గీతం కావలసిన అర్హతలన్నీ ఉన్నాయి. గమ్మత్తు ఏంటంటే ఆ రాష్ట్రంలో పుట్టిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు విశ్వకవి. ఆయన మన దేశానికి 2 దేశాలకు జాతీయ గీతాలు రాశారు. ఆయన మన దేశానికి జనగణమన రాశారు, బంగ్లాదేశ్ గీతానికి అమార్ సోనార్ బంగ్లా అని ఆ దేశానికి జాతీయ గీతం రాశారు. అంటే 2 జాతీయ గీతాలు రాసిన కవి యొక్క రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్రీయ గీతం రాయడం వేటూరి గారు గొప్ప. ఇంకొక చిన్న విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో కుచ్చేరి బారిన ఒక ప్రాంతంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారి పూర్వీకులు అక్కడ నివసించారంట. దానికి స్మృత్యర్థం, ఠాగూర్ గారి స్మృత్యర్థం ఆయన పేరిట మ్యూజియం నెలకొల్పారు కొన్నాళ్ళ క్రితం. ఇప్పుడు ఈ మధ్య కొంతమంది దుండగులు ఆ మ్యూజియాన్ని ధ్వంసం చేశారు. అది చాలా విషాదభరితమైన వార్త. నువ్వు ఎంత బాగా పాడావో చెప్పలేను. చిరు త్యాగరాజు భలే భలే అనిపించావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగా పాడావు. ధన్యవాదాలు. వెయిట్ చేస్తూ ఉన్నాను. సో ఒక్కొక్క గొంతుకి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. నీ గొంతుకి ఈ పాట ఎంత బాగా నప్పిందో చెప్పలేను. ధన్యవాదాలు. చాలా తక్కువ ఉంటాయి అలాంటివి, అందులో ఈ పాట కూడా ఒకటి. సో ఖచ్చితంగా నువ్వు ప్రోగ్రామ్స్ బయట చేసేటప్పుడు ఈ పాట ఖచ్చితంగా పాడు. నీకు చాలా మంచి ప్రశంసలు వస్తాయి. తప్పకుండా మ్యామ్. థ్యాంక్ యూ. వెల్ డన్ మిస్టర్ రోషగోళ. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్. రాగా బేస్డ్ సాంగ్స్ సెకండ్ ఎపిసోడ్లో సెకండ్ కంటెస్టెంట్ ఇస్ శ్రీరామ్ చరణ్. తను పాడబోయే రాగం అభేరి.
పమగరిని సా నగుమోముగనలేని నా జాలి తెలిసి నగుమోముగనలేని నా జాలి తెలిసి నన్ను ప్రోవగరద శ్రీ రఘువరని నగుమో ఓముగనలేని నా జాలి తెలిసి నగరాజా నగరాజాధర నీదు పరివారులెల్ల నగరాజాధర నీదు పరివారులెల్ల ఓగిపోతన చేసెడు వారలు కారే ఇటులుండుదు రేని నగుమోముగనలేని నా జాలి తెలిసి నన్ను ప్రోవగరద శ్రీ రఘువరని నగుమోముగనలేని నదాలి తెలిసి ఖగరాజు నీయానతి వినివేగ సనలేదు గగనానికి ఇలకు బహుదూరం బనినాడో జగమేలే జగమేలే పరమాత్మ ఎవరితో మురళిడుతూ వగచూపకు తాళను నన్నేలు కోరా త్యాగరాజనుదనే నగుమో ఓముగనలేని నా జాలి తెలిసి నన్ను ప్రోవగరద శ్రీ రఘువరని నగుమోము గమనిరపమగరిని సగమ నగుమోము ని సగమ పని సగరిని స నిదమప గరిని సగమ నగుమోము నిరబమ గరి సగమ పగమ పని సమమ గరి స నిరబమ పని రబమ గరి సగమ నగుమోము నిసని నిసా నిసని నిసా నిసని నిసా సని సగరి నిస గమ గమ పని స సగమ పని స రబమ గరి సని సగమ పని స గమ పని స గ మ పని స గమ పని స గమ ప గరి నిస నిదమ ప గరి స గమ పమ గరి సని స గ పమ గరి సని స గమ గరి సని స గమ పమ గమ పని ప మ పని సని ప పని నిస సని సని దమ ప పని
నిని సని ద పమ ప పప సని ద పమ గమ పని ప పమ పని సని పని సగ సగ గ గ రి 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 స స గరి సని ద ప రి 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 స స రి సని ద పమ గ గ గ గమ పని సగ మమ గరి స ప సని ద ప రి ని సగ నగుమో గనలేని నాజాలి తెలిసి నన్ను శ్రీ రఘువర నాకు గనలేని నజాలి తెలిసి రామ్ చరణ్ సార్ చాలా ఒక్క మనిషి ఒక్క గొంతుకుతో ఇది ఇద్దరు పాడారు కదమ్మా. అవును సార్. ఒక్క గొంతుకుతో ఒక మనిషి ఏకధాటిగా కట్ చెప్పకుండా బిట్స్గా తీయకుండా పాడడం అనేది, ఈ పాట పాడడం, ఈ కీర్తన చాలా గొప్ప విషయం. నువ్వు చాలా చక్కగా నిర్వర్తించావు. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. ఇది పాడింది ఎవరమ్మా? యేస్ దాస్ గారు, పూర్ణచంద్ర గారు సార్. యేసుదాస్ గారి గురించి ప్రపంచం అందరికీ తెలుసు. పూర్ణచంద్రరావు గారు ఆయన బాలమురళీకృష్ణ గారికి అనుంగు శిష్యుడు. ఆయన నాకు తెలిసిన వాళ్ళల్లో కర్ణాటక సంగీతం అనేది ఒక సముద్రం లాంటిది కదా. అలాగే హిందుస్థానీ సంగీతం, శాస్త్రీయ సంగీతం అదో సముద్రం. రెండిట్లోనూ ఆయన ఈది ధరించిన వ్యక్తి. ఏ రాగం నువ్వు ప్రస్తావించినా దాన్ని కర్ణాటకలో దాని పట్టులేంటి, దానికి సమానమైనటువంటి హిందుస్థానీ రాగం ఏంటి, దాంట్లో పట్టులేంటి, దానికి దీనికి భేదం ఏంటి, దేంట్లో ఎవరు ఏమి ప్రయోగాలు చేశారు, రెండింటికి వ్యత్యాసాలని, పోలికల్ని, భేదాలని సోదాహరణంగా వివరించే వ్యక్తుల్లో ఆయన వాకింగ్ డిక్షనరీ. శాస్త్రీయ సంగీతానికి నడిచే డిక్షనరీ లాంటి ఆయన మహామేధావి, మహాపండితుడు. ఆయనతో పరిచయ భాగ్యం నాకు ఉంది. అది చాలా నేను ఆనందించే విషయాల్లో అదొకటి. చాలా ఎంత నాలెడ్జ్ అంటే అంత నాలెడ్జ్. ఒకసారి మీకు వీలుంటే ఆయన కలవండి. మీరు పరిచయం చేసుకుని మిమ్మల్ని మీరు ఆయన్ని ఒకసారి కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుంటే కూడా చక్కగా మీకు అది బ్లెస్సింగ్. అది ముఖ్యంగా శాస్త్రీయ సంగీతాన్ని ప్రేమించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు కూడా వాటిల్లో నిష్ణాతమైన వాళ్ళని, గురువుల్ని, వాళ్ళని కలిసి మీకు తెలియని విషయం ఒక్కటి నేర్చుకున్నట్టే కదా. అవును సార్. సో ఎప్పుడు కూడా ఆ దాంట్లో మీరు ఉంటే మంచిదని నా అభిప్రాయం. నాకు ఎప్పుడు వీలు కుదిరినా ఆయన కలుస్తుంటాను. కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకుని నాకు తెలియని వాటిని గురించి తెలుసుకుని సందేహ నివృత్తి చేసుకుంటూ నాకు అలవాటు. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయి ఉన్నారు, బట్ ఆరోగ్యంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని కలిస్తే వారు సంతోషిస్తారు, మీకు మంచిది. ఈ సందర్భంగా ఆయన మనం గుర్తు చేసుకున్నాం. ఈ పాట సందర్భంగా చాలా చక్కగా పాడావు. ఇది అద్భుతమైన త్యాగరాజ కీర్తన. ఇది ముఖ్యంగా ఖగరాజు అన్న ఆ లైన్ వచ్చినప్పుడు మనసంతా ఆర్తితో నిండిపోతుంది. చక్కగా పాడావమ్మా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. రామ్ చరణ్ సార్, చాలా బాగా పాడావు. నాకు ఇప్పుడు ఈ పాట పాడిన విధానంలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే, మొదటి నుండి చివరి వరకు ఆ స్థిరత్వం, ఆ ధృతి, పట్టు అనేది చాలా బాగుంది. మొదటి నుండి చివరి వరకు ఎక్కడ పట్టు సడలలేదు. త్యాగరాజు కీర్తన ఒకటి ఏంటంటే, త్యాగరాజుల వారు, బమ్మెర పోతన, కంచర్ల గోపన్న, రామదాసు, వీళ్ళు ముగ్గురులో ఉన్న ఒక సమాన అంశం ఏంటంటే, వీళ్ళు మహీషుల ప్రాపకం కోసం వీళ్ళు రాయలేదు, జగదీశుడి కోసం రాశారు వీళ్ళంతా. అందుకోసం ఒక ఆయన రాశారు, ఒక ఆయన వీళ్ళు ముగ్గురిని పోలిస్తూ ఒక మాట అన్నారు ఏంటంటే, పొత్తము రచించే బమ్మెర పోతరాజు, కోవెల కట్టించే కంచర్ల గోపరాజు, రాగాల గొల్చే కాకర్ల త్యాగరాజు, రాజులన వీరు తక్కినవారు తరాజులకట అన్నారు. వీళ్ళే కదా రాజులు, పోతరాజు, త్యాగరాజు, గోపరాజు, వీళ్ళే అసలైన రాజు, మిగతా వాళ్ళతో తరాజులు, ఊరికి అటు ఇటు తూచే తరాజులు అన్నారు. కాబట్టి వాళ్ళందరినీ మనం సంస్మరించుకునే విధంగా మంచి గీతం ఆలపించాం. థ్యాంక్ యూ సార్. ఒగిబోధన చేసేవారలు కారే అటులుందురురే, ఐ మీన్ అది ఒరిజినల్గా ఉన్నప్పుడు కొంచెం ఇటులుందురే, ఆ రే కట్ చేయకుండా ఉండాల్సింది. ఓకే, చూస్తా. నీ నగుమోము గనలేని నా జాలి తెలిసి. ముఖ్యంగా త్యాగరాజస్వామి కృతుల్లో నగుమోము విడిగా కచేరీలో పాడినా,
సినిమా పాట అయినా ఎలా చేసినా ఏం జరిగినా అచ్చమైన తెలుగులోనే కదా ఉంది ఇది. అక్షరాలు ఆ పదాలు మధ్యలో కట్ చేసేటప్పుడు కొన్ని మనకి తెలుసు కాబట్టి, భాష తెలుసు కాబట్టి ఆ జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. షూర్ మ్యామ్. అదర్వైజ్ యూఆర్ ఎ ఫ్యాబులస్ సింగర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యా సింగింగ్ రే, ఫెంటాస్టిక్ సింగింగ్. థ్యాంక్ యూ సార్. అమేజింగ్, బ్లోన్ అవే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గుడ్ సార్. లక్. ఇవాల్టి ఈ సెకండ్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ శ్రీలలిత. తను పాడబోయే రాగం హిందోళం. అయోధ్యానగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు నల్వురు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా, ఇహ పర సుఖములను సగే సీతా. రామ కథను వినరయ్యా. గడియగేమి రఘురాముని విడచి, గడుపలేని ఆ భోజాని. కౌశిక యాగమో కాచిరమ్మని, కౌశిక యాగమో కాచిరమ్మని. పనిచెను నీరద శ్యాముని. రామ కథను వినరయ్యా. తపసుల దీవన తలదాల్చి, జనకుని ఆగమో చూచుని పంబున. జనకుని ఆగమో చూచుని పంబున. జనియను మిథిలకు దాశరథి. రామ కథను వినరయ్యా. సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది. ధరణి జమదిలో మెరసిన మోదము. ధరణి జమదిలో మెరసిన మోదము. కన్నుల వెన్నెల విరిసినది. రామ కథను వినరయ్యా. హరుని విల్లు రఘునాథుడు జేకొని, ఎక్కిడ పెళ్ళ పెళ్ళ విరిగినది. కళకళలాడే సీతారాముల. కళకళలాడే సీతారాముల. కళకళలాడే సీతారాముల.
శ్రీలలిత, సార్ ప్రతి సంచికలో పాడుతా తీగ ప్రారంభించే ముందర అనిల్ గారు అక్కడ విఘ్నేశ్వర ప్రార్థన చేయడం, అక్కడ హారతులు ఇవ్వడం అనేది ఎరుగుదువా నువ్వు? అవును సార్. మరి నువ్వు ఇప్పుడు నీకు కూడా వెన్న తెచ్చుకున్నావా? తెచ్చుకోలేదా? లేదు సార్. అంటే లలిత, నేను గావుకాకి పెట్టి శుద్ధ హిందోళంలో పంచం ఎక్కడిది అని నేను తిట్టి, తర్వాత నేను తిట్టినందుకు నేను బాధపడి వచ్చే సంచికలో వాళ్ళు పూజా కార్యక్రమం చేసేటప్పుడు అక్కడున్న హారతితో నేను నా చేతిలో హారతి ఇచ్చి పశ్చాత్తాపడుతుంటే, బాధపడకండి కిరవాణి గారు అని చెప్పి నువ్వు మళ్ళీ ఆ గాయం మీద వెన్న రాయడానికి ఇంత తతంగా ఉంది కాబట్టి తెచ్చుకున్నావా అని అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు పంచమం పాడావా? శుద్ధ హిందోళ పంచమం వచ్చిందా? లేదు సార్. రామకథను వినరయ్యా స్వరంలో పాడు. వచ్చింది సార్. సానిద నిద పద మొదట్లోనే వచ్చేసింది, ఆదిలోనే వచ్చింది. మరేం పర్లేదా? మిశ్ర హిందోళం. బాగా పట్టుకున్నావు. మిశ్ర హిందోళం. మిశ్ర హిందోళం అంటే గొడవ లేదు ఇంకా. మనం చేసే తప్పులన్నీ అఫీషియల్ అయిపోతాయి, కవర్ అయిపోతాయి. ఓకే, వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా పాడావు. ఇందులో మరి నువ్వు సుశీల గారి పాత్ర పోషించావా, లీల గారి పాత్ర పోషించావా? ఇద్దరిది పాడాను సార్. కాదు, లీల గారిది పోషించావు. ఓకే. ఎందుకంటే లలిత కదా. చక్కగా పాడావు. లవకుశుల్లో కూడా ఒక ఎల్ ఉంది, చాలా మనోహరంగా పాడావు. ఇది చాలా కష్టం కూడా, ఆ లాస్ట్లో ఆ సంగతులన్నీ కష్టం. చాలా చక్కగా పాడావు. పనిలో పనిగా రామకథను వినిపించావు. అభినందనలు నీకు. సార్ అలా అనుకుంటే సుశీల గారు అంటే సుశీలలిత ఆఖరక్షరం కదా. సో మొత్తానికి రామకథ చాలా చాలా చక్కగా వినిపించావు. థ్యాంక్ యూ మ్యామ్. మళ్ళీ నీ శక్తినంతా అసలు ప్రతి పాటకి నువ్వు ఎంత డెడికేట్ చేస్తావంటే చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది లలిత. థ్యాంక్ యూ మ్యామ్. చాలా చాలా అద్భుతంగా పాడావు. నీకు కూడా స్ట్రెయిన్ అయిన కొద్దీ వాయిస్ ఏమవుతుంది అంటే అక్కడక్కడ శృతి పోవడాలు, అక్షరాలు పాడుతున్నప్పుడు స్వరాలు ఎక్కడో అక్కడ హై పిచ్ నోట్స్ అన్నీ ఓకే, కొంచెం మిడ్ నోట్స్ ఆర్ లో నోట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది. కాబట్టి నువ్వు ఎలాగూ అల్లరి చేసే పిల్లవి కాదు కదా, అంతే, అస్సలు అల్లరి చేయవు, జాగ్రత్తలు తీసుకుంటావు. సో ఇంకొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందేమో అని అనిపించింది. కానీ కొన్ని పాటలు ఈ జనరేషన్కి సంబంధించినంత వరకు నువ్వు మాత్రమే పాడగలవు. నిజంగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. శ్రీలలిత సార్, సునీత గారు చెప్పిన చివరి వాక్యం ఎంత అద్భుతంగా ఉంది. ఈ తరంలో కొన్ని పాటలు నువ్వు మాత్రమే పాడగలవు. చాలా 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 గొప్ప ప్రశంస అది. రామాయణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 7 కాండలు. బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. నువ్వు పాడిన పాట సుమధురకాండ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సునీత గారు చెప్పిన మాటలో నేను కొంచెం డిఫర్ అవుతున్నాను. నెక్స్ట్ జనరేషన్ వాగ్దేవి రెడీ అయిపోయింది, తను కూడా ఇట్లాంటి అద్భుతాలు చేస్తూ ఉంటుంది స్టేజ్ ఎక్కితే. సో బట్ యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ వండర్ఫుల్ సాంగ్. ఇవాల్టి ఈ రాగా బేస్డ్ సాంగ్స్ రౌండ్ ఫినిషింగ్ ఎండింగ్ ఇచ్చే ముందు ఒక్కసారి ఈ రౌండ్కి, ఈ 2 ఎపిసోడ్లకి ప్రత్యేకంగా విచ్చేసిన మా మృదంగ విద్వాంసులు శ్రీ శ్రీకాంత్ గారికి ఒక్కసారి కర్తాల ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుకుంటూ, వచ్చే వారం మ్యాషప్ సాంగ్స్తో ఈ 8 కంటెస్టెంట్స్ మీ ముందుకు రాబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా